ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మధ్యలో చుక్కలు వదిలేశాడు, దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఇది మామూలుగా అయితే 6 అనే లెటర్ కదా, 6 అనే నెంబరు మిర్రర్లో చూస్తే ఇలా కనబడుద్ది, అవునా? అంటే ముందు అసలు ఈ బొమ్మలు ఎక్కడైనా చూద్దామా? సార్ వీడు కాదు సార్, కొట్టేయండి. వీడు ఓకే సార్, వాడు కాదు సార్, కొట్టేశాను. వీడు కూడా ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఆ చుక్కలు మొత్తాన్ని వెరిఫై చేయడం నాకు ఇంకో ఛాన్స్ లేదు. చుక్కలు మొత్తం వెరిఫై చేస్తే టైం చచ్చిపోద్ది. అందుకని నేను కొంచెం జూమ్ చేసి మీకు పాయింట్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి, ఓకేనా? ఓకే అమ్మా, ఇప్పుడు జూమ్ చేసా కదా, ఇక్కడ ఏముంది? ఒక చిన్న సిలిండ్రికల్ షేప్లో గ్యాప్ కనపట్లా, అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లాగా కనపట్లా, అది ఆ గ్యాప్ వీళ్ళిద్దరిలో ఎక్కడ ఉండాలి? అమ్మ వీడు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు చూసారా? వాడు ఎక్కడ ఉన్నాడు? మా గ్యాప్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అంటే మనకు వచ్చే దాంట్లో ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి, అవునా? ఓకే, రైట్ సైడ్ ఆ గ్యాప్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఈ రెండేగా మనం ఇప్పుడు వెరిఫై చేస్తుంది, అందుకని ఆ రెండింటిని జూమ్ చేశానమ్మా. సారీ, అది కాదు. ఓకే, 2వ 4వది మనం చేయాల్సింది, అవునా? కాబట్టి ఆ రెండింటిని బాగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో రైట్ సైడ్ ఇక్కడైతే టెస్ట్ ట్యూబ్ వచ్చింది సార్, హ్యాపీ నాకు. కానీ వాడి దగ్గర టెస్ట్ ట్యూబ్ రాలేదు సార్. నాకు టెస్ట్ ట్యూబ్ కావాలి. అమ్మ టెస్ట్ ట్యూబ్ అంటే మీరు దాని టెస్ట్ ట్యూబ్లో అనుకోండి, అంటే ఆ గ్యాప్కి ఒక షేప్ని నా టెస్ట్ ట్యూబ్లో చెప్పాను సరదాగా, ఓకేనా? అక్కడ టెస్ట్ ట్యూబ్ లేదు, కొట్టేశాను. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. అర్థమైందా? అంటే ఒక క్వశ్చన్ని చేసేటప్పుడు అంత క్లీన్గా అబ్జర్వేషన్లో ఉంచాలి మనం, ఓకేనా? రైట్, చూడమ్మా. రైట్, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ డిజిటల్ బోర్డ్ ఆల్సో. ఎప్పుడు కావాలన్నప్పుడు జూమ్ ఇన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నప్పుడు జూమ్ అవుట్ చేసుకోవచ్చు కదా. రైట్స్ ద నెక్స్ట్ వన్. ఓకేమ్మా, ఈ బొమ్మ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే అమ్మా, ఎవరు ఎటు ఉండాలి? మిర్రర్ ఇమేజ్ చూడాలి దీనికి, అవునా? సార్ మిర్రర్ ఎటు పెడితే వీడు రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ రావాలి. వీడేం పైకి వెళ్ళాడు, నాకు వద్దు. లెఫ్ట్ సైడ్ ఇడు ఓకే. వీడు పైకి వెళ్ళాడు, నాకు వద్దు. లెఫ్ట్ సైడ్ ఇడు ఓకే నాకు. నెక్స్ట్ వీడి సంగతి ఏంటి? ఓకే అమ్మా, వీడు అసలు ఏ షేప్లో ఉన్నాడు ఒకసారి జాగ్రత్త చూద్దామా. కిందకి ఇలా ప్లస్ వచ్చింది, అవునా? అవునా? ఓకే, సో ఇది ఏ షేప్లో ఉందమ్మా? ఒక సర్కిల్ మీద ప్లస్, అవునా? ఇది సర్కిల్, దాని మీద ఇది ఒక ప్లస్. వీడు కొంచెం లెఫ్ట్ వైపు తిరుగున్నాడు కాబట్టి కొంచెం రైట్ సైడ్కి పడాలి, అవునా? వీడు రైట్ సైడ్కి పడ్డాడు, వాడు కూడా రైట్ సైడ్ పడ్డాడు. నెక్స్ట్ అమ్మ, ఈ ప్లస్ ఎలా ఉందో చూడాలి. అది ఎగ్జాక్ట్ ప్లస్గా ఉందా, షేప్ మారిందా అనేది చూసుకుంటే. ఓకే, ఒకసారి నేను అరేంజ్ చేస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ కనబడుతుంది కాబట్టి మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. ఓకే అమ్మ, ఇది ఎగ్జాక్ట్ ప్లస్ లేదు, కొంచెం క్రాస్గానే కనబడుతుంది. ఇటు నుంచి చూడడానికి, అటు నుంచి చూడడానికి కూడా క్రాస్గానే కనపడాలి. కానీ వాడేమయ్యాడు? ప్లస్ అయిపోయాడు, అవునా కాదా? మనకు ప్లస్ అవ్వాలా? అవ్వకూడదు. చూడండి, ఇది ఇలా టిల్ట్ అయ్యి ఇంటూలా కనబడుతుంది కాబట్టి అది కూడా ఇంటూలానే కనపడాలి, అవునా? ఇక్కడ ఇంటూలా కనబడుతుంది, అక్కడ కనపడలేదు, అది ప్లస్లో వచ్చింది యాసిస్గా. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఓకేనా? అండ్ అమ్మ మోర్ ఓవర్ ఇది దీనికి సమాంతరంగా ఉంది. చూడండి, ఈ లైన్కి సమాంతరంగా ఈ బొమ్మ ఉంది. ఓకే, ఈ లైన్కి సమాంతరంగా ఈ బొమ్మ ఉంది. కానీ వీడు చూడండి సమాంతరంగా లేడు, యాంగిల్ మారాడు. అక్కడ కూడా అలా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు కావాలంటే, ఓకేనా? అంటే ఎన్ని దృక్పథాలతో చూస్తారనేది మీ ఇష్టం, ఎన్ని రకాలుగా చూస్తారనేది. మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ని జడ్జ్ చేయడం, ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు సింపుల్ సార్. ఇడు బాల్తో ఆడుకుంటున్నాడు సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కాబట్టి మిర్రర్లో రైట్ సైడ్ రావాలి సార్. ఈడేం సార్ లెఫ్ట్ వచ్చాడు, నాకు వద్దు సార్. వీడు బాల్ పట్టుకునేటప్పుడు వీడి హ్యాండ్ ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది కదా, అంటే బాల్ కింద వీడి హ్యాండ్ స్ట్రైట్గా ఇలా ఉంది, అంతేగాని ఇలా సగం ఇలా ఉంచలేదుగా, అవునా? అక్కడ కూడా ఎక్కడైనా ఇలా స్ట్రైట్గా ఉండాలి. బాల్ కింద స్ట్రైట్ లేదు, కొట్టేసా. బాల్ కింద స్ట్రైట్ లేదు, కొట్టేసా. సార్ వీడు అసలు ముందే కొట్టేసాను, తీసే. వీడు బాల్ కింద స్ట్రైట్ ఉన్నాడు, సరిపోయింది సార్. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందమ్మా? పిల్లోడు బాల్ పట్టుకుని ఆడుకుంటాడమ్మా, ఇలాగా ఫ్లాట్గా పెట్టాడు చెయ్యి బాల్ కింద. నువ్వు ఫ్లాట్గా పెట్టాలి మళ్ళీ అక్కడ, అవునా కదా? ఎందుకంటే డైరెక్షన్ మారుతుంది కానీ ఆ ఫ్లాట్ ఏమి ఇప్పుడు ఇలా ఉన్నది కాస్త డైరెక్షన్ మారితే ఇలా ఉంటుందే కానీ అది ఇలా పైకో ఇలా కిందకో రాదుగా. కాబట్టి ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇది కూడా చాలా సింపుల్గా చెప్పేచ్చమ్మా. ఓకే అమ్మా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవ్వాలి, అవునా? అదేగా మిర్రర్ ఇమేజ్ మనకు అడిగింది కూడా అద్దంలో ప్రతిబింబానేగా. ఓకే, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయితే ఒక్కసారి ఈ లైన్ చూడండి, లైన్గానే ఉండాలి సార్. మధ్యలో ఉన్న సర్కిల్ కూడా సర్కిల్గానే ఉండాలి సార్. అసలు మధ్య సర్కిల్ లేదు, కొట్టేసా. మధ్యలో సర్కిల్ లేదు, కొట్టేసా. మధ్యలో సర్కిల్ ఉంది, ఓకే సార్. మధ్యలో సర్కిల్ లేదు, తీసేయండి సార్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నేను ఇంకేం చెయ్యా, కాంటాక్ట్ చేసుకో నువ్వు. ఇదిగో యారో ఎడమవైపు నుంచి కుడివైపుకి వచ్చింది, ఓకే, కుడివైపుకి గీత ఉంది, సో మార్చుకో. ఓకే, కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చింది. వీడు రైట్ సైడ్ ఉన్నాడు కింద నుంచి పైకి, వాడు లెఫ్ట్ సైడ్ కింద నుంచి పైకి. వాడు పైనుంచి కిందకున్నాడు, యాస్గా అలాగే ఉన్నాడు, సరిపోయింది. అంటే జెడ్ షేప్లో ఉంది, కొంచెం జెడ్కి రివర్స్ షేప్లో ఉంది, అది జెడ్ షేప్లో సరిపోయింది. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ సరిపోయింది, అవునా కాదా? సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, ఓకేనా? నువ్వు ఇలా చెయ్యాలి అని నేను చెప్పను, బట్ అలా చేస్తేనే ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఇవన్నీ షేడ్స్, అవునా అమ్మ? ఇలాంటి గజిబిజి షేడ్స్ కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో ఇస్తుంటాడు, మీరు నోటీస్ చేయాలి. అది ఫస్ట్ అమ్మా
కుడి ఎడమ ఎడమ కుడి అయినప్పుడు వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలిగా. అంటే ఈ బ్లాక్ గార్డ్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలిగా, వీడు మళ్ళీ లెఫ్ట్ ఉన్నాడు, నాకు వద్దు. రైట్ వెళ్ళాడు, అసలు బ్లాక్ గార్డ్ కిందకి వచ్చాడు, నాకు వద్దు. అక్కడ ఓకే. సార్ ఇప్పుడు కుడి ఎడమ అవ్వాలి, ఎడమ కుడి అవ్వాలి, కానీ కిందవి పైకి, పైవి కిందకి, కిందకున్నవి పక్కకి తిరగవు. అంటే ఇప్పుడు ఇలా ఉన్న లైను ఇలా మారుద్దా? మారదు. పోనీ ఇలా ఉన్న లైన్ ఇలా మారుతుందా? మారదు. అలాగే ఇక్కడ చూడండి, ఇవి వర్టికల్ లైన్స్, అవునా, నిలువు గీతలు. అంటే మనం తీసుకునే ఆన్సర్లో కూడా నిలువు గీతలే ఉండాలి. ఇక్కడ చూడండి అడ్డు గీతలు ఉన్నాయి, చిచ్చి నాకు వద్దు, నిలువు గీతలు ఇక్కడ ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్ అయిపోయింది. ఓకే, కాబట్టి వీడు కూడా చూసుకోండి, మ్యాచ్ అయ్యాడు. ఓకే, వీళ్ళిద్దరూ మారాలి, మారారు. ఓకే, అడ్డు గీతలు ఇక్కడ కదా. ఓకే, అడ్డు గీతలు, అడ్డు గీతలు సరిపోయారా? రైట్ అమ్మా. ఓకే, రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇది కూడా నేను చాలా ఈజీగా చెప్పేస్తాను, చూడండి. ఓకే అమ్మా, మనం క్వశ్చన్లో చూడగానే ముందు మనకు కనపడాల్సిన ఏంటో తెలుసా, దాంట్లో లోపాలు ఏంటి, మిస్టేక్స్ ఏంటి, ఎదవలు ఎవరు, ఓకేనా, కరెక్ట్గా చెప్పాలంటే. రైట్, చూడమ్మా, కుడి ఎడమ అవ్వాలి. మిర్రర్ ఇమేజ్ అయ్యే మంది వాటర్ ఇమేజ్ కాదుగా. కుడి ఎడమ అయితే వీడు రైట్ సైడ్కి రావాలి, వీళ్ళిద్దరు, అవునా. కిందోడు పైకి, పైవాడు కిందకి వెళ్ళకూడదుగా. అంటే 0 కిందే ఇంటూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. వీడేంటి సార్ ఇంటూ కింద 0 గీసాడు, వద్దు నాకు, కొట్టే. వీడేంటి సార్ ఇంటూ కింద 0 గీసాడు, నాకు వద్దు, కొట్టే. వీడేంటి సార్ 0 కింద, బాగుంది సార్, వీడు కూడా బాగుంది సార్. ఇప్పుడు మిగిలిన అందరినీ వెరిఫై చేయడానికి ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నారు. ఒకే ఒక తేడా ఉంది, ఏంటో తెలుసా, ఇక్కడ 2 కాళ్ళు ఉంటే వీడికి 1 కాలే ఉంది, వీడికి, అవునా. వీడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి సార్, అయిపోయింది. 2 కాళ్ళు ఎక్కడుంటే ఆడే నాకు ఆన్సర్. అమ్మా ఇప్పుడు మిర్రర్లో నన్ను చూసుకున్నాను అనుకోమ్మా, నాకు 2 చేతులు ఉన్నాయి. మిర్రర్లో చూస్తే 1 చెయ్యి గాను 10 చేతులు గాను కనపడతాయా? 2 ఉంటే 2 కనపడాలి, అవునా. ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి వీడికి, అంటే ఆడికి కూడా 2 కాళ్ళు పెట్టు, అంటే ఆన్సర్ 3rd ఆప్షన్. 4th ఆప్షన్ పెట్టమాక, ఇంకా అర్థమైందా? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఓకే అమ్మా ఇది కూడా చాలా ఈజీ. ఎక్కడో చోట ట్రై చేయండి, మిర్రర్ ఇమేజ్ కదా. ఓకే అమ్మా, రైట్ సైడ్ బాటంలో ఇంటూ మార్క్తో సహా ఉంది, అవునా. రైట్ సైడ్ బాటంలో అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ బాటంలో ఉండాలి. బాటంలోనే ఉండాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడే ఉండాలి. అసలు ఇంటూనే లేదు, తీసేయి. క్రాస్ మార్కే లేదు, తీసేయి. క్రాస్ మార్క్ లేదు, తీసేయి. సార్ ఇదే సార్ ఆన్సర్. చూడండి, లెఫ్ట్ సైడ్ బాటంలో ఉందా. ఇక్కడ రైట్ సైడ్, సారీ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది, అంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉండాలి. సరిపోయిందా? సో అంటే ఎగ్జాక్ట్లీ 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమ్మా, ఇప్పటిదాకా మనం చేసిన ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తమ్మా. ఇక్కడ డైస్, అవునా అమ్మా. అంత ఎక్కువ ఫీల్ అవ్వమాకండి, ఏదైనా మన దృష్టిలో ఒకటే. మిర్రరేగా మనకు కావాల్సింది, మిర్రర్ పెట్టేద్దాం, కొట్టేద్దాం. మనం ఆ డైస్ చూడగా, అమ్మో డైస్ నేను చేయగలనా, అమ్మో డైస్లో అమ్మో అంత సినిమా వద్దు. నువ్వు చేయాల్సింది మిర్రర్ ఇమేజ్. అంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ రైట్ వేసుకో, రైట్ సైడ్ లెఫ్ట్ వేసుకో, అంతే కదా. ఓకే వేస్తా చూడండి. ఇప్పుడు మా మిర్రర్ ఇక్కడ గీసాను సార్. సార్ మిర్రర్ దగ్గరలో ఎవడున్నాడు సార్, ఈ డబ్బా కాడు ఉన్నాడు, 2 డాట్స్ కాడు ఉన్నాడు. 2 డాట్స్ ఒకదాని కింద ఒకటేగా, మనకేం మారవుగా, ఒకదాని కింద ఒకటి 2 డాట్స్. వీడికి దగ్గరలో వీడున్నాడు కాబట్టి ఇటు వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ ఆ 2 డాట్స్ ముందు రావాలి మనకి, అవునా. కుదరదు, తీసేయి, కుదరదు, తీసేయి. సార్ 2 డాట్స్ దగ్గరలో ఉన్నా, 2 డాట్స్ బాగానే ఉంది సార్. మరి నెక్స్ట్ మిర్రర్ అంటున్నావు కదా, మిర్రర్లో త్రిభుజంగానే ఉంటుంది, అంతేగాని ఇలా కిందకి పడదుగా. కిందకి పడితే అది వాటర్ ఇమేజ్, అవునా. అంటే ఇక్కడ త్రిభుజం ఉంది కాబట్టి ఇక్కడ త్రిభుజంగానే ఉండాలి. ఇక్కడ త్రిభుజం కాస్త తల కింద లేదు, నాకు వద్దు. సో ఆన్సర్ 3rd ఆప్షన్. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఇలా ఉన్న షేప్ని కాస్త ఇలా తిప్పేశాను, అవునా. అంటే ఇలా తిప్పుకుంటూ వచ్చేసాను. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది కొత్తగా ఉంది, లవ్ సింబల్ అనుకోకండి, ఇది లవ్ సింబల్ కాదు, కలావర్ అంటారు. ప్యాకెట్ పాపరాయిలకు బాగా తెలుస్తుంది, ఓకేనా. రైటమ్మా, సింపుల్. నా ఇక్కడ 3 కనబడుతున్నాయి. 1 కాడ, 2 బొమ్మ, 3 డాట్. డాట్ ఈజీగా ఉంది, డాట్తో ట్రై చేద్దాం. సార్ డాట్ రైట్ సైడ్ టాప్లో ఉన్నాడు సార్, అంటే మనకి కిందకి రాకూడదు, రైట్ పైనే ఉండాలి, కానీ రైట్ ఉండకూడదు, లెఫ్ట్ ఉండాలి, అవునా. లెఫ్ట్ సైడ్ టాప్, ఓకే. వీడొద్దు, వీడొద్దు, వీడు రైట్ సైడ్ టాప్లోకి వెళ్ళాడు, నాకు వద్దు. అయిపోయింది, ఆన్సర్ ఇస్ 1st ఆప్షన్. కానీ చూడు, ఈ డబ్బా కాడ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, రైట్ సైడ్ తిరిగాడు. కాడ మధ్యలో ఉన్నాడు కానీ మధ్యలోనే ఉండాలి, సరిపోయింది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఆన్సర్ ఇస్ 1st ఆప్షన్, ఓకేనా. అంటే మీరు చేయాల్సిందంటే తెలుసా, ఈ బొమ్మ మొత్తాన్ని ఒకేసారి ఇలా తిప్పేద్దాం, వద్దు, ముక్కలు ముక్కలుగా చేసుకోండి, ఓకేనా. అన్నం తినాలనుకో, మా ఆకలేసింది, ఓకే, మంచి బిర్యానీ కనపడింది అక్కడ, ఓకే తిందాము, బిర్యానీ తిందామంటే మొత్తం ఒక ప్యాకెట్ బిర్యానీ తీసుకుంటే ప్యాకెట్ ఒకేసారి కుక్కు నింగుతారా, ముద్దా బై ముద్ద, అవునా కాదా. మనం ఎంత తినగలం అంతంత. ఇప్పుడు చిన్నపిల్లలు పెడితే ఇంత మొదలు పెడతాం, మనం ఇంత మొదలు పెడతాం. అంటే ఎవడు ఎంత స్వాలో చేసుకోగలడో, ఎవడు ఎంత తినగలడో, ఎంత మింగగలడో ఎట్ ఏ టైం అంతంతే పెడదాం.
నేను ఒక్కొక్క లెవెల్ అయితే చూడగలను సార్. అన్ని వీడు రైట్ ఉండాలి, లెఫ్ట్ రావాలి, వీడు లెఫ్ట్ ఉన్నాడు రైట్కి రావాలి, వీడు సెంటర్లో ఉన్నాడు సెంటర్లోనే ఉండాలి. ఇన్ని చూస్తే నా మైండ్ దుబ్బేసుద్ది, నేను చేయను. అర్థమైందా? సో అలా చిన్న చిన్నగా చేసుకుందాం జాగ్రత్తగా. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. దీన్నే మన బ్రిటిషర్స్ అయితే డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో దేశాలని కొట్టేశారు, అవునా కాదా? మనం కూడా డివైడ్ అండ్ రూల్ చేద్దాం. ఓకేనా? మా కంప్యూటర్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అల్గారిథమ్ ఈజ్ డివైడ్ అండ్ రూల్. ఓకేనా? డివైడ్ అండ్ కాంకర్ అంటారు అక్కడ, దెన్ డివైడ్ అండ్ రూల్ అంటారు. ఓకేనా? రైట్. చూడమ్మా, లాస్ట్ క్వశ్చన్ ఇన్ మిర్రర్ ఇమేజెస్. ఓకేమ్మా, స్మైలీస్ నవ్వుకుంటూ వెళ్దామనే ఉద్దేశంతో లాస్ట్ క్వశ్చన్ నవ్విస్తున్నానమ్మా. ఓకేనా? రైట్ అమ్మా. ఇప్పుడు నేనేం చేయనమ్మా, ఇన్ని షేప్లు ఉన్నాయి, వామ్మో ఇంత నేను తిప్పగలనా, ఇన్ని యాంగిల్స్ తిప్పగలనా, ఓజా అంతానే సార్. ఇక్కడ ఈ చూడండి సార్, ఈ లెఫ్ట్ సైడ్ బాటిల్లో ఉన్నాడు సార్, అంటే వాడు రైట్ సైడ్ బాటిల్లోకి వెళ్ళాలి, అంతేగా? వీడు రైట్ సైడ్ బాటిల్లోకి వెళ్ళా, వద్దు నాకు. వీడు వెళ్ళాడు, ఓకే. వీడు వెళ్ళా, నాకు వద్దు. వీడు వెళ్ళాడు, నాకు ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాకు ఈజీగా ఉన్న త్రిభుజంగాడు తేడాగా కనబడుతున్నాడు. నేను త్రిభుజంగాడిని చూసా సార్. త్రిభుజంగాడు రైట్ సైడ్ తలకిందులుగా ఉన్నాడు సార్ టాప్లో. అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి, కానీ తలకిందులుగానే ఉండాలి. తలకిందులు అయిన వాటిని మారిస్తే అదేమవుద్ది, వాటర్ ఇమేజ్ అవుతుంది, అవునా? కానీ తలకిందులుగానే ఉంచేద్దాం. ఓకేనా? కానీ రైట్ ఉన్నవాడిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఓకే. వీడు లెఫ్ట్ వచ్చాడు, తలకిందులుగా ఉన్నాడు, ఓకే. వాడు లెఫ్ట్ వచ్చాడు కానీ తలకిందులుగా లేడు సార్, నాకు వద్దు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? దిస్ ఈజ్ అబౌట్ మిర్రర్ ఇమేజెస్. ఓకే. మా మిర్రర్ ఇమేజ్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ వాటర్ ఇమేజెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్గా వాటర్ ఇమేజెస్. ఓకేనా? ఇంకా నో మోర్, మళ్ళీ బేసిక్స్ ఏం చెప్పడం ఉండదు. ఓకేనా? లెట్ us స్టార్ట్ వాటర్ ఇమేజెస్ ప్రాబ్లమ్స్ అండ్ వాటర్ ఇమేజెస్.